నెల్లూరు నగరంలోని 42వ డివిజన్ కోటమిట్ట ప్రాంతంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. వైసీపీ మైనారిటీ నాయకులు అబ్దుల్ మస్తాన్ సహకారంతో ఇంటర్నేషనల్ స్టాండ్స్ ఉన్న వాసన్ ఐ కేర్ సంస్థ వారు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. వైద్యంతో పాటు కావలసిన మందులు కూడా ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా అబ్దుల్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో ఉచిత కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. పేదవారు హాస్పిటళ్లకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోలేరని, వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాలంటే వారికి కష్టంగా మారుతుందని, అలాంటి వారి కోసమే ఉచిత వైద్య శిబిరాలు పెడుతున్నామని అన్నారు. ఉచితంగా పరీక్షలు, మందులు ఇవ్వడంతో పాటు అవసరమైతే ఉచితంగా కంటి ఆపరేషన్లు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఏదైతే వాసన్ ఐ కేర్ హాస్పిటల్ కంటి ఆపరేషన్కైనా అదే విధంగా మెడిసిన్ అయినా ఈరోజు 42వ డివిజన్లో మన నెల్లూరు సిటీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారి, అదేవిధంగా కాకని గోవర్ధన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఒకసారి మేము ఆలోచించిన విషయం ఏంటంటే, వాసన్ ఐ కేర్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి ఏమైనా మేము ట్రీట్మెంట్ చేయించుకోలేనా, చూపించుకో అనే పరిస్థితి ఏమైనా వస్తే జనాలకి 1000 రూపాయలు 15,000 అక్కడ ఖర్చు ఉంటుంది. అది కాకుండా ఈ హాస్పిటల్ తరపు నుంచి వీళ్ళే ప్రతి వార్డులో వచ్చి మేము ఉన్నాము, మేము సహకరిస్తాం జనాలే కానీ వచ్చి చూపిస్తారంటే మేము చాలా గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళే ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు. అదేవిధంగా మెడిసిన్ నా తరపు నుంచి ఫ్రీ కూడా నేను పెట్టడం జరిగింది. అల్హమ్దులిల్లా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు మస్తాన్ గారి ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ వారి సహకారంతో మెడికల్ క్యాంప్, ఫ్రీ మెడికల్ క్యాంప్ ఈరోజు 42వ డివిజన్లో మస్తాన్ గారి ఆఫీస్ ఆధ్వర్యం అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఇక్కడ మన మైనార్టీలు అందరూ ఇక్కడ వచ్చి చూపించుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళ సహకారంతో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్, అలాగే ఆపరేషన్ కానీ ఏమైనా కంటి ఏమైనా శస్త్రచికిత్స కానీ ఏమైనా అవసరం ఉన్నా తప్పకుండా వాళ్ళ ఫ్రీగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి అందరూ చూపించవలసిందిగా కోరుకుంటూ, అలాగే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన టౌన్ అధ్యక్షుడు, మైనార్టీ టౌన్ అధ్యక్షుడు మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఏదో ఒక ప్రోగ్రాం కంటిన్యూగా ఇక్కడ చేస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు 42వ డివిజన్లో ప్రతి ఒక్కరు సహకరించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర మైనార్టీ అధ్యక్షుడు అయిన షేక్ అబ్దుల్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో కోటమిట్ట వారి యొక్క కార్యాలయం వద్ద ఏదైతే వాసన్ ఐ కేర్, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న పెద్ద ఐ కేర్ హాస్పిటల్, ఆ హాస్పిటల్ యొక్క సంస్థని ఈరోజు మైనార్టీలు ఎక్కువగా ఉండే శాతం కోటమిట్టకి తెప్పించి ఇక్కడ మైనార్టీలు పెద్దలు, వృద్ధులు వచ్చి చూపించుకోవడం, ఇది మహా గొప్ప అవకాశం ఇచ్చిన యొక్క మస్తాన్ గారికి ఆయనకి అభినందనలు తెలుపుతూ, ఏదైతే జీవితంలో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే వారికి కంటి చూపు బాగుండాలి. మామూలుగా సినిమా డైలాగులు వింటూ ఉంటాం మనం, కంటి చూపు చంపేస్తామని. కంటి చూపే లేకపోతే మనం ఇంకా జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. అలాంటి యొక్క కంటి చూపుని మరి తిరిగి రావాలా, లేకపోతే వారిలో ఏవైనా లోపాలు ఉన్నాయో అవన్నీ ఉచితంగా ఇక్కడ డాక్టర్లు, ప్రత్యేకంగా ప్రఖ్యాతమైన డాక్టర్ గారు రవికుమార్ గారు ఇచ్చేసి ఉన్నారు. కంటి డాక్టర్ గారు, ఆయన సర్జన్ కూడా. ఇక్కడ ఆయన టైం స్పందించి ఇక్కడ వచ్చిన ప్రజలందరినీ చూసి ఎవరికైతే కంటికి ఏదైనా అద్దాలు అవసరమైతే అవి కూడా ఉచితంగా అబ్దుల్ మస్తాన్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం, మరియు ఎవరికైనా ఆపరేషన్ చేయాల్సిన సందర్భం ఉన్నా కూడా వారిని కూడా ఉచితంగా, ఏది ₹1 ఖర్చు లేకుండా అది కూడా ఆపరేషన్ చేయించుక బాధ్యత ఈరోజు మస్తాన్ గారు తీసుకుంటున్నారు. కావున ప్రజలందరి తరఫున అబ్దుల్ మస్తాన్ గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. 42వ వార్డులో అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో అబ్దుల్ మస్తాన్ ఆఫీస్ దగ్గర అబ్దుల్ మస్తాన్ సిటీ ఇన్ఛార్జ్ కూడా మైనార్టీస్కి ఎన్నో కార్యక్రమాలు మస్తాన్ చేస్తుంటాడు.
నెలకు కానీ 2 నెలలకు కానీ ఏదో ఒకటి ప్రోగ్రాం. మొన్నటిదాకా మస్తాన్ హాస్పిటల్ ఉన్నాడు బాగలేక, రాగానే బాగా అవ్వగానే రెండో రోజు ఈరోజు ప్రోగ్రాం పెట్టాడు. అంటే బీద ప్రజలకు ఏదో ఒకటి చేయాలనేది ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అతనికి. ఏదైనా మంచి పనులు చాలా దగ్గరగా చెప్తాడు. ఏదైనా సరే ఈరోజు ఐ క్యాంప్ చేపిస్తున్నాడు వాటిలో వాళ్ళ అతని ఆఫీస్ దగ్గర. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే వాసం ఐ క్యాంప్ వాళ్ళు వచ్చి మస్తాన్ ఆఫీస్ దగ్గర మెడికల్ క్యాంప్ పెట్టి మస్తాన్ సొంత డబ్బులతో మాత్రలు కానీ టాబ్లెట్స్ ఇవ్వడం కానీ అది డ్రాప్స్ వేయడం కానీ అన్నీ చేస్తున్నాడు మస్తాన్ సొంత డబ్బులతో. చాలా సంతోషంగా ఉంది. ఆ డాక్టర్లకు కూడా వీళ్ళకి అందరికీ నాకు కృతజ్ఞతలు.